మదరాసి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ తమిళ్ డబ్బుడు మూవీలో శివకార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. సినిమా చూశాక నాకైతే కొంతమేరకు ఓకే అనిపించినా ద్వితీయార్థంలో మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. శివకార్తికేయన్ అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భారీ అంచనాలతో, అలాగే వరుస పరాజయాలతో ఉన్న ఏఆర్ మురుగదాస్ గట్టి కంబ్యాక్ ఇస్తాడని ఎక్కడో గట్టి నమ్మకం ఉండింది. కానీ మురుగదాస్ కూడా ఈసారి గట్టిగా కొట్టాలని తన బ్లాక్ బస్టర్ సినిమాలను నెమరు వేసుకున్నట్టున్నాడు. తుపాకీ, గజని వాటిని మిక్స్ చేసి వదిలాడు. వాటితో పాటు విక్రమ్ శివపుత్రుడు కూడా మిక్స్ చేశాడు. కథ విషయానికి వస్తే, తమిళనాడులో గన్ కల్చర్ ఇంట్రడ్యూస్ చేయాలని ఇక్కడుండే ఒక సిండికేట్ నార్త్ నుండి విరాట్ చిరాగ్ అనే విలన్ ద్వయాన్ని 4-5 ట్రక్కుల్లో గన్స్ తమిళనాడుకు దిగుమతి అవుతున్నాయని ఎన్ఐఏకు తెలుస్తుంది. దాంతో ఆ ట్రక్కులను పట్టుకోవాలని ఎన్ఐఏ ప్రయత్నం చేసి విఫలమవుతుంది. ఇది ఇలా ఉండగా హీరో ఆత్మహత్య ప్రయత్నం చేసి విఫలమవుతాడు. ఎలాగో చనిపోయేవాడేగా అని ఈ ఆపరేషన్లో భాగం చేస్తారు. మరి ఆ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాడా? తను ప్రేమించిన అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునేంతగా బ్యాక్ స్టోరీలో ఏమై ఉంటుంది అనేది రీసెంట్గా రిలీజ్ అయిన మదరాసి మూవీ చూసి తెలుసుకోవాల్సింది. మురుగదాస్ తీసుకున్న పాయింట్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు లవ్, అతనికి ఉన్న వ్యాధి, దాని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ వరకు కన్విన్స్గానే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్. ఎన్ఐఏ వాళ్ళ సీక్రెట్ స్థలాన్ని విలన్స్ బద్దలు కొట్టడం, ఇన్ఫార్మర్లు, ఇవన్నీ కూడా ఒక దశలో ఎన్ఐఏ అంటే ఎంత పవర్ఫుల్లో తెలుసు. వాళ్ళతోటి కాని పని అంటూ ఉండదు. ఎన్ఐఏ అంటే లోకల్ పోలీసుల టైపు అనిపించేలా ఉన్నాయి ఈ సీన్లు. ఇంకా సెకండ్ హాఫ్లో కథంతా అక్కడక్కడే తిరుగుతుంది. హీరోయిన్ రుక్మిణి వసంత్ను అడ్డం పెట్టుకుని విలన్స్ చేసే బ్లాక్మెయిలింగ్, ఇదంతా ప్రిడిక్టబుల్గా తయారైంది. శివకార్తికేయన్కు నమ్మశక్యం కానీ క్యారెక్టరైజేషన్ విసుగు తెప్పిస్తాయి. మరీ తీసిపారేయదగ్గ సినిమా మాత్రం కాదు. కొన్ని ఐ మూమెంట్స్ ఉన్నాయి. ఆరంభంలో ఉన్న చేజింగ్ ఫైట్స్, క్లైమాక్స్ ఫైట్స్, కొన్ని సన్నివేశాలు పైసా వసూలు అనిపిస్తాయి. శివకార్తికేయన్ రఘుగా బాగా చేశాడు. మెడికల్ స్టూడెంట్గా రుక్మిణి వసంత్ మాలతి పాత్రలో ప్రేమను పంచే యువతిగా తన క్యారెక్టర్లో దిగిపోయింది. ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో బిజుమీనన్, అతని కొడుకుగా విక్రాంత్, ఇంకో సర్ప్రైజింగ్ ఎంట్రీ విమలరామన్ ఈ మూవీలో ఉంది. అనిరుద్ బీజిఎం బాగుంది. స్పెషల్గా విలన్కి ఇచ్చిన బీజిఎం, మూడ్ను ఎలివేట్ చేస్తూ చేసిన బీజిఎం ఓకే. పాటలు 1-2 బాగున్నాయి. సుదీప్ డిఓపి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది అన్న రేంజ్లో ఏం లేదు. వన్ టైం వాచబుల్ మూవీ. పరంగా నా వరకు నేను ఇచ్చే రేటింగ్ 2.22/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక